నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, అంతరిక్షంలో తిరుగుతున్న కృత్రిమ ఉపగ్రహాలు ఇటీవల భూమి వైపు ఒక వింత దృశ్యాన్ని చిత్రీకరించాయి. ఆ దృశ్యం చూసిన ప్రపంచ శాస్త్రవేత్తలు, వాతావరణ నిపుణులు ఒక్కసారిగా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఏకంగా 10,000 కిలోమీటర్ల మేర వ్యాపించి ఉన్న ఒక భయంకరమైన వర్షపు మేఘాల వరుస ఆసియా ఖండం మొత్తాన్ని కప్పేసింది. ఉత్తర భారతదేశం నుండి ప్రారంభమై హిమాలయ పర్వత శ్రేణులను దాటుకుంటూ చైనా మీదుగా ప్రయాణించి సుదూరంగా ఉన్న దక్షిణ కొరియా, జపాన్ దేశాల వరకు ఈ వినాశకర మేఘాల పటాలం ఒకే వరుసలో విస్తరించింది. మానవ చరిత్రలోనే ముందెన్నడూ చూడని ఈ సుదీర్ఘ నల్లటి మేఘాల బెల్ట్ శాస్త్ర సాంకేతిక రంగాన్ని తీవ్ర భయాందోళనకు గురిచేస్తుంది. భూమికి 1000 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన ఈ రాక్షస మేఘాల వ్యవస్థను సైంటిస్టులు మాన్సూన్ కన్వర్జెన్స్ జోన్ అని పిలుస్తున్నారు. సాధారణంగా వర్షాకాలంలో కొన్ని 100 కిలోమీటర్ల విస్తీర్ణంలో మాత్రమే మేఘాలు ఆవరించి ఉంటాయి. కానీ ఈసారి అలా జరగలేదు. హిందూ మహాసముద్రం నుండి వెలువడిన అత్యంత శక్తివంతమైన తేమ గాలులు ఆసియా ఖండం అంతటా విస్తరించిన వాతావరణ వ్యవస్థలతో తీవ్రంగా ఢీకొన్నాయి. ఈ భయంకరమైన రాపిడి ఫలితంగా దాదాపు 10,000 కిలోమీటర్ల పొడవైన ఒక నిరంతర ఆకాశ రహదారి ఏర్పడింది. ఆ రహదారి నిండా దట్టమైన నల్లటి ప్రాణాంతక వర్షపు మేఘాలు నిండిపోయాయి. ఈ అసాధారణమైన మేఘాల గోడ వల్ల గడిచిన కొద్ది రోజులుగా భారత్లో కురుస్తున్న వర్షాలు వినాశకర రూపాన్ని దాల్చాయి. సాధారణ రోజువారీ వర్షపాతం కంటే ఏకంగా 170 నుండి 180% అధిక వర్షపాతం కేవలం 48 గంటల్లో నమోదు కావడం ఈ రాక్షస మేఘాల విధ్వంసక శక్తికి నిదర్శనం. గత కొన్ని వారాలుగా వర్షాలు లేక ఎండిపోయిన భూములకు ఇది ఊరటనిచ్చే విషయమే అయినప్పటికీ ఈ మేఘాలు మోసుకొస్తున్న దట్టమైన తుఫాను గాలులు ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. వాతావరణ నిపుణులు చెబుతున్న సమాచారం ప్రకారం ఈ 10,000 కిలోమీటర్ల భారీ మేఘాల వరుసలోని గాలి సాంద్రత ఉష్ణోగ్రతల్లో విపరీతమైన మార్పులు తెస్తోంది. భూ ఉపరితలం నుండి వేడెక్కిన గాలి వేగంగా పైకి లేచి అంతరిక్షం వైపు ప్రయాణిస్తూ అకస్మాత్తుగా చల్లబడి అత్యంత భారీ వర్షపు బిందువులుగా మారిపోతోంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఢిల్లీ, హర్యానా పరిసర ప్రాంతాలు ఈ మేఘాల తాకిడికి వణికిపోతున్నాయి. ఈ విపత్తు ఇక్కడితో ఆగేలా కనిపించడం లేదు. పర్వత ప్రాంతాలైన ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లో ఈ భారీ మేఘాల వల్ల సంభవించే హఠాత్తు మేఘావృత వర్షాలు అంటే క్లౌడ్ బర్స్ట్లు భయంకరమైన కొండ చర్యలు విరిగిపడే ప్రమాదాన్ని పెంచుతున్నాయి. లోయల్లో ప్రవహించే నదులు ఉప్పొంగి నిమిషాల వ్యవధిలోనే గ్రామాలని తుడిచిపెట్టే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి. 10,000 కిలోమీటర్ల పరిధిలో దట్టంగా అలుముకున్న ఈ నల్లటి ఆకాశం మానవాళికి ప్రకృతి ఇస్తున్న తీవ్రమైన హెచ్చరికని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ భయానక ప్రతికూల వాతావరణం కేవలం భారత సరిహద్దులకే పరిమితం కాలేదు. ఆసియా ఖండంలోని ప్రతి ప్రధాన దేశాన్ని ఈ దట్టమైన నల్లటి మేఘాల పటాలం ఒకే నూలుపోగులా అల్లేసింది. పొరుగున ఉన్న చైనా తీవ్రమైన వరదలతో అల్లాడుతుంటే దక్షిణ కొరియా, జపాన్ దేశాల్లో సైతం ఈ 10,000 కిలోమీటర్ల మేఘాల బెల్ట్ వల్ల అత్యవసర పరిస్థితులు నెలకొన్నాయి. అంతరిక్షం నుండి తీసిన ఫోటోల్లో ఆసియా ఖండం సగానికి పైగా నల్లటి పొగమంచు ఆవరించినట్లుగా భూమి ఆకృతి సైతం సరిగ్గా కనిపించినంత దట్టంగా ఈ వర్షపు పొర అలుముకుంది. మరోవైపు ఈ మేఘాల గోడ గమనంలో ఏదైనా అకస్మాత్తు మార్పు వచ్చి ఇది పూర్తిస్థాయి బెంగాల్ ఖాతంలో లేదా అరేబియా సముద్రంలోకి అల్పపీడన రూపంలోకి మారితే రాబోయే రోజుల్లో ఊహకందని తీవ్ర విపత్తు విరుచుకుపడే అవకాశం ఉందనే ఊహాగానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో నదులు హద్దులు దాటి ప్రవహించే భయానక దృశ్యాలు కళ్ల ముందు కదలాడుతుండగా మరికొన్ని ప్రాంతాల్లో రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయేంత తీవ్రమైన ఉద్ధృతి కనిపిస్తోంది. ప్రకృతి శక్తులు ఒక్కసారిగా ఏకమై నిర్మించిన ఈ 10,000 కిలోమీటర్ల మేఘాల గోడ మానవుడి సాంకేతిక పరిజ్ఞానానికి సవాలు విసురుతోంది. ఆకాశంలో ఆవహించిన ఈ దట్టమైన చీకటి రాబోయే రోజుల్లో ఏ స్థాయిలో వినాశనాన్ని సృష్టిస్తుందో లేదా ఎంతటి భయంకరమైన వర్షపాతాన్ని మోసుకొస్తుందోనని ప్రపంచమంతా భయాందోళనతో వేచి చూస్తోంది. వాతావరణ విపత్తుల హెచ్చరికల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు, పర్వత శ్రేణుల్లో నివసించే ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు. That's all for today. This is Harikrishna signing off for Sakshi Exclusive.